ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ గాయత్రి శర్మ, ట్రావెల్ బ్లాగర్. ఈ వీడియోలో కూర్గ్ మరియు వేనాడ్ 10,000లో ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి, ఎలాంటి బెస్ట్ ప్లేసెస్ చూడాలి, బెస్ట్ విజిటింగ్ టైం ఏంటి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ adu, లెట్స్ స్టార్ట్ ద వీడియో. బెస్ట్ టైం విజిట్ చేయడానికి అక్టోబర్ టు మార్చ్. మేమైతే ఎండాకాలమే వెళ్ళాము. బట్ ఎండాకాలం ఏంటంటే వాటర్ ఫాల్స్ అవన్నీ తక్కువ ఉంటాయి, పచ్చదనం గ్రీనరీ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఎండాకాలం అవాయిడ్ చేస్తే బెటర్. లేదు ఎండాకాలం వెళ్ళాలనుకుంటే కూడా యూ కెన్ ఎంజాయ్, బట్ మాక్సిమం అక్టోబర్ టు మార్చ్ లోపల వెళ్ళడానికి ట్రై చేయండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కూర్గ్. ఎలా రీచ్ అవ్వాలి అంటే బెంగళూరు, మైసూర్ దగ్గర ప్లేసెస్. ఎయిర్పోర్ట్ అయితే బెంగళూరు నుంచి మీరు ఈజీగా రీచ్ అవ్వచ్చు. రైల్వే స్టేషన్ అయితే నేను మైసూరే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మైసూర్ జంక్షన్ కి ఇప్పుడు అన్ని వైపుల నుంచి ట్రైన్స్ ఉన్నాయి. మైసూర్ నుంచి అరౌండ్ 150 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు 2.5 hours లో కూర్గ్ చేరుకోవచ్చు. సో రూమ్స్ అయితే మీకు మీకు రూమ్స్ వచ్చేస్తాయి. బట్ ఏంటంటే ఇది ఒక హిల్ స్టేషన్ కాబట్టి మీకు రిసార్ట్ అయితే చాలా బెస్ట్. మేము కొంచెం బడ్జెట్ ఎఫర్ట్ చేసుకోగలం అనుకునే వాళ్ళు రిసార్ట్ బుక్ చేసుకుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇక్కడ రిసార్ట్స్. హిల్ స్టేషన్ లో ఎప్పుడైనా రిసార్ట్ అయితేనే బెస్ట్. బట్ రూమ్స్ అయితే 1000 రూపీస్ లోపల బడ్జెట్ వచ్చేస్తుంది. హోటల్ రూమ్స్, రిసార్ట్స్ కంటే కూడా హోమ్ స్టేస్ చాలా ఫేమస్ కూర్గ్ లో. కాఫీ తోటలు, టీ ఎస్టేట్స్ మధ్యలో ఈ విధంగా మంచి హోమ్ స్టేస్ ఉంటాయి. అందులోనే మీకు ఫుడ్ కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారు. కాబట్టి హోమ్ స్టే కూడా ట్రై చేయొచ్చు. మీకు బడ్జెట్లో 800+ నుంచి హోమ్ స్టేస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో రెంటల్ వెహికల్స్కి వస్తే మీకు బైక్ ఈజీగా 150 కిలోమీటర్స్ వరకు మీరు తిరిగేయచ్చు బైక్ మీద. చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి. పర్ డే 500 ఉంటుంది మీకు బైక్ అయితే. కార్ అయితే పర్ డేకి మీకు 1500 నుంచి స్టార్ట్ అవుతుంది. మంచి సీజన్లో అయితే 2000-2500 కూడా పర్ డే తీసుకుంటారు. కిలోమీటర్కి 7 రూపీస్ నుంచి 10 రూపీస్ కాస్ట్ చేస్తారు. సో ఇది వేరీ అవుతుంది. చూసుకుని కార్ కూడా రెంటల్ తీసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలకి దగ్గరగా ఉండే ఫేమస్ హిల్ స్టేషన్ సౌత్ ఇండియాలో ఊటీ, కొడైకెనాల్ లాగానే కూర్గ్ కూడా చాలా ఫేమస్. ఇది కర్ణాటకలో ఉంది. దీన్ని స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఎప్పుడు పచ్చని ప్రకృతి ఒడిలో అడవులు, లోయలు, జలపాతాలు, టీ, కాఫీ ఎస్టేట్, ప్రశాంతమైన దేవాలయాలు, నదీ నదాలు, సుగంధ ద్రవ్యాలు, ఇలా మనల్ని 365 days అట్రాక్ట్ చేస్తుంది కూర్గ్. 3 days కూర్గ్లో మేము ఏ విధంగా స్పెండ్ చేసామో డే వైజ్ గా నేను మీతో షేర్ చేస్తాను. సో డే 1 ఆల్మోస్ట్ బెంగళూరు గానీ మైసూర్ గానీ రీచ్ అవుతారు. మైసూర్కి రీచ్ అయినట్లయితే మీరు 2.5 hours లో, అంటే ఆఫ్టర్నూన్ కల్లా మీరు కూర్గ్ రీచ్ అయిపోతారు. సో డే 1 మనం కూర్గ్ లో ఏమేమి చూడొచ్చో తెలుసుకుందాం. డే 1 బెంగళూరు కానీ మైసూర్ కానీ స్టేషన్ నుంచి మీరు కూర్గ్ రావడానికి ఆఫ్టర్నూన్ అవుతుంది. తర్వాత మీరు హోమ్ స్టే కానీ హోటల్ కానీ షిఫ్ట్ అవుతారు. సో ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఈవినింగ్ రిలాక్సింగ్గా 2 to 3 ప్లేసెస్ మనం కూర్గ్లో విజిట్ చేయొచ్చు. మెడికరీ అనేది ఒక డిస్ట్రిక్ట్ కూర్గ్లో. సో మనం మెడికరీలోనే స్టే చేస్తాము. సో ఈ మెడికరీలో ఫస్ట్ చూడదగిన ప్రదేశం మెడికరీ ఫోర్ట్. దీన్ని మట్టి మరియు రాతితో మెడికరీ రాజులు దీన్ని నిర్మించారు. తర్వాత దీన్ని టిప్పు సుల్తాన్ కూడా మెయింటైన్ చేశారు ఒక ప్యాలెస్ కట్టి లోపల. తర్వాత బ్రిటిష్ రాజులు దీన్ని తీసుకున్నారు. ఇప్పుడు దీంట్లో గవర్నమెంట్ ఆఫీసెస్ నడుస్తున్నాయి. ఈ ఫోర్ట్ నుంచి కూర్గ్ వ్యూ చాలా బాగుంటుంది. అండ్ లోపల కూడా ఏనుగులు అవి ఉంటాయి. సో దీంట్లో ఉన్న ప్యాలెస్ కూడా మనం బయట నుంచి మాత్రమే విజిట్ చేయొచ్చు. 1 hour లీజర్గా మెడికరీ ఫోర్ట్లో స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి దగ్గరలో ఉన్న ఓంకారేశ్వర్ టెంపుల్ విజిట్ చేయొచ్చు. ఓంకారేశ్వర్ టెంపుల్ని 1820లో లింగరాజేంద్ర అనే మెడికరీ రాజు నిర్మించారు. దీన్ని హిందూ ఇస్లామిక్ స్టైల్లో నిర్మించారు. ఈ లింగాన్ని ఆయన కాశీ నుంచి తెచ్చి మరీ ప్రతిష్ఠించారట. ఈ టెంపుల్ని ఓంకారేశ్వర దేవాలయం అంటారు. టెంపుల్కి మెయిన్ అట్రాక్షన్ ఈ కోనేరు. ఈ కోనేరులో రకరకాల చేపలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చిన విజిటర్స్ వాటిని కూడా ఫీడ్ చేస్తూ ఉంటారు. లోపల టెంపుల్ చాలా బాగుంది. లోపలికి ఫోటోగ్రఫీ అలో లేదు. ఇక్కడికి దగ్గరలోనే మెడికరీ రాజుల టోమ్స్ కూడా ఉన్నాయి. ఇవి చాలా ఫేమస్ అట, బట్ మేము ఇవి స్కిప్ చేసాము. మేము రాజా సీట్ అనే బెస్ట్ వ్యూ పాయింట్ మెడికరీలో ఇది. దానికి మేము డైరెక్ట్గా రీచ్ అయ్యాము. ఇక్కడ సన్సెట్, సన్ రైజ్ చాలా బాగుంటాయట. మెడికరీ రాజు రాణి రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ సన్సెట్ కోసమే ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చుని విజిట్ చేసేవారు. అందుకే దీనికి మెడికరీ సీట్ అని పేరు వచ్చింది. ఈ చుట్టుపక్కల ప్లేస్లో ఇది హైయెస్ట్ వ్యూ పాయింట్. ఇక్కడి నుంచి చూస్తే వ్యూస్ చాలా బాగుంటాయి. సో అందుకనే ఎక్కువ మంది మెడికరీకి వచ్చేవాళ్ళు ఇక్కడ వ్యూ పాయింట్ చూడటానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో కంపల్సరీ సన్సెట్ టైంకి మీరు ఇక్కడ రీచ్ అయితే వ్యూస్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను, అక్టోబర్ టు మార్చ్ లోపల ఇక్కడ వ్యూస్ చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. మేఘాలు చాలా బాగా కనిపిస్తాయి మీకు. సో అప్పుడు విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇది మెడికరీలోనే బెస్ట్ వ్యూ పాయింట్ అవటం వలన ఇక్కడ రష్ బాగానే ఉంటుంది. సో కంపల్సరీ సన్సెట్ టైంకి అక్కడికి
ముందుగానే రీచ్ అవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ సీజనల్ ఫ్లవర్స్, డిఫరెంట్ యానిమల్ ఐడల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో చాలా బాగుంది వ్యూ పాయింట్. సో 3 ప్లేసెస్ చూసేటప్పటికే నైట్ అయిపోతుంది. సో నైట్ మడికేరి సిటీ కొంచెం విజిట్ చేసి డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఎర్లీగా బెడ్కి వెళ్ళాము. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మండల్పట్టి అనే వ్యూ పాయింట్కి ఎర్లీగా వెళ్ళాలి. ఎంత ఎర్లీగా బయలుదేరి వెళ్తే మీకు అంత వ్యూస్ బాగుంటాయి. మండల్పట్టి వ్యూ పాయింట్ రూట్ కంపల్సరీ జీప్స్ మాత్రమే అలో చేస్తారు. ఇది కొండలు లోయల్లాగా ఉంటుంది. సో ఈ ప్లేస్కి వెళ్ళాలంటే కంపల్సరీ ఓన్ వెహికల్స్లో వెళ్ళకూడదు, జీప్స్లోనే వెళ్ళాలి. జీప్స్ అరౌండ్ 1000 రూపీస్ నుంచి ఇంకా కాస్ట్ ఎక్కువ కూడా తీసుకుంటారు. సో ఇక్కడ వ్యూ పాయింట్ చాలా ఫేమస్. ఇక్కడ పుష్పగిరి హిల్స్ శాంక్చురీ ఏరియా అనమాట. సో అస్సలు మిస్ కాకుండా ఈ ఏరియా చూడండి. మార్నింగ్ మీరు బయలుదేరి వెళ్ళకంటే ముందు అంటే అరౌండ్ 6 to 6:30కి అక్కడ ఉన్నట్లయితే బ్యూటిఫుల్ వ్యూస్ మీకు కనిపిస్తాయి. సో బెస్ట్ సీజన్లో వ్యూస్ ఈ విధంగా అద్భుతంగా ఉంటాయి. బ్రెత్ టేకింగ్ వ్యూస్ అంటారు వీటిని. సో ఆల్మోస్ట్ మీరు 1 to 2 అవర్స్ ఇక్కడ స్పెండ్ చేసి రిటర్న్ అవ్వచ్చు. సో వ్యూస్ అన్నీ ఈ విధంగా ఉంటాయి. మేఘాలు మన ఎదురుగుండానే అట్లా కొండల మీద నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. బెస్ట్ వ్యూస్. కంపల్సరీ మెడికరీ వెళ్తే ఈ వ్యూస్ మాత్రం అసలు ఈ ట్రిప్ మాత్రం మిస్ అవ్వకండి. మండల్పట్టి వ్యూ పాయింట్ సపరేట్గా జీప్ ఎంగేజ్ చేసుకుని సన్ రైజ్ కంటే ముందే అక్కడ 6 to 6:30 ఉంటే సన్ రైజ్ ఎంజాయ్ చేయొచ్చు. మండల్పట్టి వ్యూ పాయింట్ నుంచి హోటల్కి రిటర్న్ అయ్యే మధ్యలో కోట్ అబ్బే ఫాల్స్ అని ఇంకొక వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. సో ఇది కూడా మిస్ అవ్వకండి. ప్రకృతి ఒడిలో ఉండే ఈ వాటర్ ఫాల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎండాకాలంలో కూడా ఇంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఉంది. సో డోంట్ మిస్. సో మెడికరీలో ఫ్రెష్ అప్ అయ్యి రూమ్ వెకేట్ చేసి నెక్స్ట్ వేరే చోట బయలకుప్పాలో రూమ్ తీసుకున్నాం మేము. ఆన్ ది వేలో కొన్ని ప్లేసెస్ చూస్తాం. మనం మెయిన్గా వెళ్లాల్సింది తల కావేరి. ఇది కావేరి నది పుట్టిన ప్రదేశం. ఇది బ్రహ్మగిరి పర్వతాల్లో ఉంది. సో ఇక్కడ మనకి శివుని ఆలయం కూడా ఉంది. సో కంపల్సరీ కావేరి నది పుట్టిన ప్లేస్ విజిట్ చేయాలి. ఇది చాలా బాగుంటుంది. ఇది పవిత్రమైన ప్రదేశం కూడా. సో అక్కడి నుంచి భాగమండల భగందీశ్వర ఆలయానికి చేరుకున్నాము. ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్. ఈ క్షేత్రంలో 5 దేవతలు ఉన్నారు. సో షణ్ముఖ, విష్ణుమూర్తి, శివుడు. సో ఈ విధంగా పచ్చని ప్రకృతి ఒడిలో ఉండే ఈ ఆలయాన్ని మిస్ అవ్వదు. ఈ ఆలయం దగ్గరలో మనకి కావేరి, కన్నిక, సజ్జాతి నదులు సంగమించే త్రివేణి సంగమం ఉంది. సో తప్పకుండా దాన్ని కూడా దర్శించండి. అక్కడి నుంచి కూర్గ్లో చాలా పాపులర్ డెస్టినేషన్ అబ్బి ఫాల్స్కి రీచ్ అయ్యాము. ఇది కాఫీ మరియు సుగంధ ద్రవ్యాల ఎస్టేట్స్ మధ్యలో ఉంటుంది. మంచి సీజన్లో అబ్బే ఫాల్స్ బ్యూటిఫుల్గా ఈ విధంగా ఉంటుంది. బట్ దీనికోసం కిందకి 500 to 600 స్టెప్ ట్రెక్ డౌన్ చేయాలి. సో అది గుర్తుపెట్టుకోండి. సో అక్కడి నుంచి ఈవినింగ్లోగా బయలకుప్పలోని గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాం. ఆ దారి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది చాలా స్ట్రైట్గా, చాలా గ్రీనరీగా ఉంది. సో ఈవినింగ్ కల్లా మనం బయలకుప్పలోని గోల్డెన్ టెంపుల్ అంటే దీన్ని టిబెటియన్ టెంపుల్ అని కూడా అంటారు. ఇక్కడ చైనాని టిబెట్ నుంచి డివైడ్ చేసినప్పుడు ఎక్కువ మంది టిబెటియన్స్ ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. సో ధర్మస్థలి తర్వాత ఇది చాలా పాపులర్ టెంపుల్. ఇక్కడ చాలా మంది టిబెటియన్స్ ఉంటారు. ఈ మోనాస్ట్రీ కూడా చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా దీన్ని కూడా మిస్ కాకుండా విజిట్. సో డే 2 ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకుని నైట్ ఇక్కడే బయలకుప్పలో రూమ్ తీసుకుని ఉన్నాం. డే 3 ఎర్లీ మార్నింగ్ దుబెరా ఎలిఫెంట్ క్యాంప్కి మేము విజిట్ చేసాము. దీని టైమింగ్స్ 9 to 11, ఈవినింగ్ 4:30 to 5:30. మీకు 20 రూపీస్ ఎంట్రన్స్ ఉంటుంది. బాతింగ్కి అయితే ఎలిఫెంట్ బాతింగ్ చేయించవచ్చు ఇక్కడ మనమే. దానికి 100 రూపీస్ ఉంటుంది. సో ఇక్కడ మనకి రిసార్ట్ కూడా ఉంది. మీరు కావాలంటే అందులోనే డైరెక్ట్గా స్టే చేయొచ్చు. అండ్ మార్నింగ్ మీరు వెళ్ళగానే ఇక్కడ టికెట్స్ ఇస్తారు. ఇక్కడ యాక్చువల్గా కావేరి నది దాటి అవతల ఒడ్డుకు వెళ్తే క్యాంప్ ఉంటుంది. బట్ మేము వెళ్ళిన టైంలో ఎండాకాలం కావటం వల్ల వాటర్ అస్సలు లేవు. సో మేము రివర్ని క్రాస్ చేసుకుని వచ్చాము. కాసేపు కావేరి నదిలో కూడా ఈ విధంగా ఎంజాయ్ చేశాము. సో నేను మా బాబు కూడా ఎలిఫెంట్కి స్నానం చేయించాం టికెట్ తీసుకుని. సో ఆ విధంగా స్నానం చేయించడం, ఇంత పెద్ద ఎలిఫెంట్ని దగ్గర నుంచి తాకటం అండ్ దాంతో ఇంత సన్నిహితంగా ఉండడం అనేది చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఈ క్యాంప్లో ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. సో తప్పకుండా మీరు కూడా ఈ క్యాంప్ మిస్ అవ్వద్దు. కూర్గ్ కనుక వస్తే దుబారా ఎలిఫెంట్ క్యాంప్ని తప్పకుండా విజిట్ చేయండి. 3rd డే మీకు మెడికరీలో చాలా లీజర్ టైం ఉంటుంది. సో షాపింగ్ చేయొచ్చు మీరు. హోమ్ మేడ్ చాక్లెట్, స్పైసెస్ చాలా ఫేమస్ కూర్గ్లో. తప్పకుండా మిస్ కాకుండా షాపింగ్ చేయండి. సో ఈ విధంగా 3 days కూర్గ్లో కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ మేము వేనాడ్ అనే హిల్ స్టేషన్కి వెళ్ళాం. మీరైతే కనుక మళ్ళీ బ్యాక్ మెడికరీ వెళ్ళిపోయి అక్కడ నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మైసూర్కి రీచ్ అవ్వచ్చు. అండ్ మైసూర్లో కావాలంటే మీరు జూ మరియు మైసూర్ ప్యాలెస్ విజిట్ చేసుకుని ట్రైన్ క్యాచ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, 2 days అండ్ 3rd day హాఫ్ వరకు కూడా కూర్గ్ కంప్లీట్గా కవర్ చేసుకుని 3rd day నైట్ మీరు వేనాడ్ అనే హిల్ స్టేషన్కి కవర్ చేసుకోవచ్చు. లేదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కూర్గ్లోనే ఉండాలి అనుకుంటే కూర్గ్లోనే డేస్ లీజర్గా స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు. మేమైతే 3rd day నైట్ కల్లా వేనాడ్ రీచ్ అయ్యాం. వేనాడ్లో 2 nights ఉన్నాం అనమాట. సో 2 nights ఉండి 5th day మాత్రం అక్కడి నుంచి రిటర్న్ అయిపోయి మార్నింగ్
డైరెక్ట్ గా మైసూర్ జంక్షన్ కి వెళ్ళిపోయాము. సో ఈ విధంగా మేము 10,000 లో పర్ హెడ్ 2 హిల్ స్టేషన్స్ కవర్ చేసుకున్నాం. కరెక్ట్ గా సీజన్ లో వెళ్తే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి ట్రావెల్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వెబ్సైట్ కూడా విజిట్ చేయండి. సీ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ మోర్ టిప్స్. నమస్తే.